బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో 9 మంది ఐపీఎస్లను బదిలీలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంజనా సిన్హాకు ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది సర్కార్. అగ్నిమాపక శాఖ డీజీగా మాదిరెడ్డి ప్రతాప్, శాంతి భద్రతల ఐజీగా సిహెచ్ శ్రీకాంత్, లాజిస్టిక్స్ ఐజీగా పీహెచ్డీ రామకృష్ణను నియమించింది. ఇక పోలీస్ నియామక బోర్డు చైర్మన్ గా పీహెచ్డీ రామకృష్ణకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. విజయవాడ సిపిగా ఎస్వి రాజశేఖర బాబుకు బాధ్యతలు అప్పగించింది. గ్రేహౌండ్స్ ఐజీగా గోపీనాథ్ జెట్టి, కర్నూలు రేంజ్ డీఐజీగా కోయా ప్రవీణ్ ను నియమించింది సర్కార్. ఇక రాష్ట్రంలో యంగ్ డైనమిక్ ఆఫీసర్ గా పేరొందిన విశాల్ గునిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది సర్కార్. సీనియర్ ఐపీఎస్ అధికారి విజయారావును కూడా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.